ప్రజాపాలన కార్యక్రమం ఈ నెల 6తో ముగియనుంది. దీంతో ప్రతి 4 నెలలకు ప్రజాపాలన నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు చేసుకోని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 4 వరకు దాదాపు 65 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీకి ఈ నెల 17 డెడ్ లైన్ పెట్టింది సర్కార్. డేటా ఎంట్రీపై ఈ నెల 5న జిల్లా స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు అధికారులు. ఆధార్, వైట్ రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ఇప్పటికే సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ నెల 6న గడువు ముగియగానే మండల కేంద్రాల్లో డేటా ఎంట్రీ ప్రారంభించనున్నారు అధికారులు. రాష్ట్ర స్థాయిలో డేటా ఎంట్రీపై ఇవాళ శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజాపాలన కార్యక్రమం ఈ నెల 6తో ముగియనుంది. దీంతో ప్రతి 4 నెలలకు ప్రజాపాలన నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు చేసుకోని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 4 వరకు దాదాపు 65 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీకి ఈ నెల 17 డెడ్ లైన్ పెట్టింది సర్కార్. డేటా ఎంట్రీపై ఈ నెల 5న జిల్లా స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు అధికారులు. ఆధార్, వైట్ రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ఇప్పటికే సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ నెల 6న గడువు ముగియగానే మండల కేంద్రాల్లో డేటా ఎంట్రీ ప్రారంభించనున్నారు అధికారులు. రాష్ట్ర స్థాయిలో డేటా ఎంట్రీపై ఇవాళ శిక్షణ ఇవ్వనున్నారు. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎల్లుండి ప్రజాపాలన ముగియనుంది, గడువు పెంచే ఛాన్స్ ఉందా? అపర్ణ, ప్రజాపాలనకు సంబంధించి ఈ నెల గత నెల 28న ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 6తో ఇది ముగుస్తుంది. అంటే ఇంకా 2 రోజులు మాత్రమే ఈ ప్రజాపాలన కార్యక్రమానికి టైం ఉంది. సో ఏదైతే ఈ మొదటి రోజు నుంచే ఈ ప్రజాపాలనలో ఈ అభయహస్తం 6 గ్యారంటీలు కాంగ్రెస్ చెప్పిందో దానికి సంబంధించిన పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రధానంగా ఇందులో ఈ ప్రజాపాలన కార్యక్రమం పేరుతో గ్రామాలలో డైరెక్ట్ ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలలోకి వెళ్ళి అక్కడే కూర్చుని వాళ్ళకు సంబంధించిన ఈ దరఖాస్తులు, అభయహస్తానికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే దీనికి ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. మనం చూసాము, మొదటి రోజే మనకు 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తర్వాత రెండో రోజు 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇట్లా ప్రతిరోజు ఈ దరఖాస్తులకు సంబంధించి ప్రజాపాలనలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మనకు నిన్నటి వరకు చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి దరఖాస్తులు చూస్తే మనకు దాదాపు 65 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈరోజు సాయంత్రం వరకు ఇవాళ ఎన్ని వచ్చినాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇక రేపు, ఎల్లుండి ఈ 2 రోజులు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉన్నది. ఇక దీనికి సంబంధించి మరి దరఖాస్తుల స్వీకరణ అయితే చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 విడతలుగా ఈ దరఖాస్తులు తీసుకుంటున్నారు. గ్రామాలలో అయితే గ్రామ పంచాయతీ దగ్గర కూర్చుని గ్రామ సభగా ఏర్పాటు చేసి అక్కడే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన దరఖాస్తులు అక్కడే తీసుకుంటున్నారు. వార్డులకు సంబంధించి వార్డుల దగ్గర తీసుకుంటూ ఉన్నారు. ఇక ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్క అర్హుడికి అందాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. అందులో భాగంగానే ఈ దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే ఈ 2 రోజుల తర్వాత ముగుస్తుంది కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే దరఖాస్తులు ప్రజల నుంచి తీసుకుంటున్నారో వాటికి సంబంధించి డేటా ఎంట్రీ, మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది చేసుకున్నారనే దానిపైన డేటా ఎంట్రీ కూడా 6న ఏదైతే ముగుస్తుందో ముగిసిన మరుక్షణం నుంచే ఈ డేటా ఎంట్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి సీఎస్ శాంతికుమారి నిన్న కలెక్టర్లతో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. అయితే ఈ ట్రైనింగ్ మరి ఎట్లా డేటా ఎంట్రీ చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు 6 పథకాలకు సంబంధించి చాలామంది కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో 6 గ్యారంటీలకు సంబంధించి ఆ పథకాలు అమలు చేస్తామని చెప్పిందో దానికి సంబంధించి మరి ఎట్లా ఈ డేటా ఎంట్రీ ఎట్లా చేయాలి? ఒకే ఫామ్ ఇచ్చారు. ఈ ఒకే ఫామ్లో అన్ని పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కాబట్టి చాలామంది కూడా ఎక్కువ 2 కంటే 2, 3 ఇట్లా పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి సంబంధించి ఒకే వ్యక్తి 2, 3 పథకాలకు కనుక దరఖాస్తు చేసుకుంటే వాటిని ఎట్లా ఎంట్రీ చేయాలి, ఏంటి అనే దానిపైన అధికారులకు, తర్వాత అక్కడ ఉండే మండల స్థాయి అధికారులకు కూడా ట్రైనింగ్ ఇచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దీనిపైన ఈ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అధికారులకు ఎట్లా ఈ డేటా ఎంట్రీ చేయాలి, ఏంది అనే దాని మీద ఇవాళ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఇక దీని తర్వాత రేపు 5 తారీఖు ఉంటుంది. రేపు మండల స్థాయి, జిల్లా స్థాయిలో అధికారులను పిలిచి జిల్లా స్థాయిలో ఎట్లా ఈ డేటా ఎంట్రీ ఎట్లా చేయాలి, ఏ పథకానికి సంబంధించి ఎట్లా పెట్టాలి, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనే దానిపైన రేపు
పూర్తి స్థాయిలో అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత 6న ముగియగానే మండల స్థాయిలోనే ఆ మండల స్థాయిలో వచ్చినటువంటి దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ కొనసాగనుంది. ఇది ఈ నెల 17 వరకు డెడ్ లైన్ పెట్టారు. సో ఈ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత ఈ డేటా ఎంట్రీ 6న మొదలవుతే 17 వరకు ఈ డేటా ఎంట్రీ తీసుకుంటారు. ఆ తర్వాత డెడ్ లైన్ అధికారులకు కూడా నిన్ననే జిల్లా స్థాయిలో నిర్వహించినట్టు వీడియో కాన్ఫరెన్స్లో కూడా నిన్న డెడ్ లైన్ పెట్టారు. 17 వరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వచ్చినటువంటి అన్ని కూడా పూర్తి చేసి 17న పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఏ పథకాన్ని విడతల వారుగా ఎట్లా అమలు చేయాలి, ఎప్పుడు అమలు చేస్తామనేది దీనిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.